జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమం అందుతుందని ప్రజలు సంతోషంగా ఉన్నారని దేవినేని అవినాష్ అనడం జరిగింది. దేవినేని అవినాష్ అతను అది కరెక్ట్గా మాట్లాడా? ప్రజల సంక్షేమం ఈ మాట భాష కరెక్ట్గా వచ్చిందా? అతను నత్తి ఎక్కువ, మాటలు కరెక్ట్గా మాట్లాడలేడు దేవినేని అవినాష్ అనే వ్యక్తి. ఏంటంటే నత్తి పొక్కోడి అంటారు ఈ దేవినేని అవినాష్ గారిని. అవినాష్ గారు మీరు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విమర్శలు చేశారు. మీకు గుర్తుందో లేదో, బహుశా మీకు ఏమన్నా మెమరీ లాస్ ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో మీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నువ్వు ఒక నకిలీ విత్తనానివి. ఎందుకంటే నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో తెలుసా? ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నువ్వు ఎందుకు పనికి రాకపోతే ఆ రోజు నీ తండ్రి చనిపోయే ముందుగా నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి చంద్రబాబు గారు అంటే, చంద్రబాబు గారు ఇచ్చిన మాట కోసం నిన్ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుని చేశారు. నువ్వేం చేసావు? గుడివాడ టికెట్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి నీకు గౌరవం కల్పించిన తెలుగుదేశం పార్టీ. కల్పిస్తే నువ్వేం చేసావు? ఎన్నికలైన తర్వాతే ఓడిపోయిన వెంటనే పార్టీ జంప్ అయ్యావు. సిగ్గు లేకుండా నీకు విలువిచ్చిన తెలుగుదేశం పార్టీని నమ్మక ద్రోహం చేశావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరైతే తిట్టావు కొడాలని, అదే కొడాలని పక్కనే నిలుచుకున్నావు సిగ్గు లేకుండా. మళ్ళీ నీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పైన నీ అనుచరులతో గోండాలతో దాడి చేయించావు. అక్కడే తెలిసిపోయింది నీ బుద్ధి ఏంటో. అప్పుడే విజయవాడ ప్రజలు అనుకున్నారు, ఏమంటే వీడు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం రా, ఇతన్ని ఇంత రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని ఈ విధంగా చేశాంటే మాకేం మేలు చేస్తాడు, ఇతన్ని ఓడిద్దామని విజయవాడలో అందరూ ప్రజలు కాసుకో ఉన్నారు. అది తెలుసుకోండి దేవినేని అవినాష్ గారు. తమకు ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ పదాలు ప్రతి ఒక్కరికి అందించాం. ఎవరి పాలన అభివృద్ధి ఎక్కువగా జరిగిందో ప్రజలు గుర్తించాలని చెప్పి ఒకటి మాటికొస్తే మా కోటేసినా వీకపోయినా ఇచ్చాం, మా కోటేసినా వీకపోయినా ఇచ్చాం అంటావు. రే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అవినాష్ గారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈరోజు పన్నులేమి తెలుగుదేశం వాళ్ళ కాడ కట్టించుకోకుండా ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతే పన్నులు కట్టించుకుంటున్నారా? ఓన్లీ బస్సు ఛార్జీలు కావచ్చు, మిగతా ఛార్జీలన్నీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా? ప్రజలందరూ పన్నులు కడితే ప్రజలందరూ అన్నిటిపైన భారాన్ని భరించి వాళ్ళు ట్యాక్సులు కడుతూ ఉంటే ఈరోజు ఆ ధనంతో మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లమ్మో నీ ఇల్లులమ్మో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేయటంలా ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ ఓటేసినా ఓటేయకపోయినా ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత. దీంట్లో మీదే ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు, పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, కేసీఆర్ ఇస్తున్నాడు, ఆ పక్క స్టాలిన్, జయలలిత, అదేవిధంగా ఆ పక్క పినరయి విజయన్, ఆ పక్క సిద్ధరామయ్య, ఈ విధంగా ఎంతోమంది ఇస్తున్నారు. దాంట్లో నీ గొప్పతనం ఏముందయ్యా? సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ జతకట్టిందని కూడా ఆయన కామెంట్ చేయడం. ఒకటి తెలుగుదేశం పార్టీకి సొంత అజెండాలు ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోండి దేవినేని అవినాష్ గారు, మీరు కూడా పార్టీలో ఉన్నారు, మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీకి ఏ రోజు సొంత అజెండాలా? తెలుగుదేశం పార్టీ అజెండా ప్రజల అజెండా. ఎందుకంటే నువ్వు ఈరోజు అంటున్నావు బీజేపీతో సొంత ఎజెండా అని. అదే బీజేపీతో 1999లో పొత్తున్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వరకు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎంపీలతో నిలబడితే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు పోర్ట్ఫోలియోస్ తీసుకోండి, కేంద్ర మంత్రి పదవులు తీసుకోనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మాకు కేంద్ర మంత్రి పదవులు వద్దు, మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మాకు నిధులు ఇవ్వండి చాలని చెప్పి ఆ రోజు పదవులు తీసుకోకుండా అన్కండిషనల్గా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఆనాటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకో. ఇక్కడెక్కడ సొంత అజెండాలు లేవు తెలుగుదేశం. 2014లో కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే పక్కకు వచ్చారు తప్పితే ఎక్కడ సొంత అజెండాలు లేవు తెలుగుదేశం పార్టీకి. నిజంగా తెలుగుదేశం పార్టీకి సొంత అజెండాలు ఉంటే దేశాన్నే ఏలే అవకాశం వచ్చినా కానీ తృణప్రాయంగా ఇచ్చే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుసుకో దేవినేని అవినాష్. మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్ఆర్సీ సిఏఏలను తీసుకొచ్చిన బీజేపీతో చంద్రబాబు జత కట్టడాన్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఒకటి నోటి మాటలు కాదు, అదే బీజేపీతో పొత్తులో ఉండేటప్పుడు మైనారిటీలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. మీ జిల్లాకు సంబంధించిన నాగుల్ మీరాని పోలింగ్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ చేసింది అదే బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే. అదే బీజేపీతో పొత్తులో ఉండే అప్పుడే మైనారిటీలకి రంజాన్ తోఫా ఇచ్చారు. అదే బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే భారతదేశానికే ఒక మైనారిటీ బిడ్డను రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించి గెలిపించుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది అవినాష్. తెలుసుకో. ఏంటంటే ఈరోజు ఓట్ల కోసం కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి నీలాంటి నీచులు ఈ సమాజంలో ఉన్నందుకు విజయవాడ ప్రజలు సిగ్గుపడుతున్నారు. అదే విజయవాడలో ఎంతోమంది మైనారిటీలకు అండగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీజేపీతో పొత్తులో ఉండగానే ఈ రోజు కూడా బీజేపీతో పొత్తులో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం మైనారిటీలకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకో. జగన్ లేకపోతే సంక్షేమ పథకాలు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది.
అనగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అబ్బా ఇదేంటంటే వీళ్ళు పాడిందే పాటరా పాడిపల్ల సోదరా అన్నట్టు వీళ్ళకేం లేదు. ఏమంటే సంక్షేమం వీళ్ళు ఏమన్నా సంక్షేమానికి ఆద్యులా? ఏంటి నువ్వు ఇచ్చిన సంక్షేమం? పేదవాడికి ఒకప్పుడు రేషన్లో 6-7 రకాలు వచ్చేటవండి. ఆ 6-7 రకాలు రాకుండా ఒక బియ్యమే ఇవ్వడమే నువ్వు ఇచ్చే సంక్షేమం. ఒకప్పుడు పెళ్లి కానుకలు ఇచ్చేవాళ్ళు, అవి రద్దు చేసేయడమే నువ్వు చేసిన సంక్షేమం. ఒకప్పుడు పండుగ కానుకలు ఇచ్చేవాళ్ళు, అవి రద్దు చేసేయడమే నువ్వు చేసిన సంక్షేమం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవినాష్. ఒకటి తెలుసుకో, నువ్వు నీకు తెలియకపోతే, నీకు జ్ఞానం లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరి పక్కనైనా కూర్చుంటే చెప్తారు. అంతేగాని మైకులు ఉన్నాయి, మీడియా ఉంది, నేనేదో బురద జల్లాలని బురద జల్లితే ఒకటి ఆకాశం పైన ఉమ్మితే నీ మొహం మీదే పడుతుంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఏదో అనాలనుకుంటే రివర్స్లో నీకే తగులుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకో. ఎక్కడైనా మారు, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో, గౌరవంగా మాట్లాడడం నేర్చుకో, క్రెడిబిలిటీతో ఉండే మాటలు మాట్లాడడం నేర్చుకో. అంతేగాని సోర్స్ లేని మాటలు ఏది పడితే అది మాట్లాడేసి నేను ఏదైనా చేస్తాననుకుంటే విజయవాడ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ఇంకొకటి నీకు ఆఖరిగా చెప్పేది, నువ్వు ఒక ఐరన్ లెగ్, నువ్వు ఎక్కడకుంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది. ఎందుకు తెలుసా? 2014లో నువ్వు విజయవాడ ఎంపీగా పోటీ చేసావు. ఏమైంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పార్లమెంట్లో అయిపోయింది. 2019లో దరిద్రం కొద్దీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఈసారి 2024లో వైఎస్ఆర్సీపీని ఎవరెవరో ఓడియాల్సిన అవసరం లే, నువ్వు ఉంటే చాలు ఓడిపోతుంది ఆటోమేటిక్గా. నీ పాదమే అలాంటి పాదం. ఈసారి వైఎస్ఆర్సీపీ ఏమైపోతుందో, జగన్ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, నేను ఐరన్ లెగ్ అన్నా, నేను ఉంటే నువ్వు గెలవు అని చెప్పి.